అమ్మా దేవుడా దేవుడా మా ఆయన్ని చల్లగా చూడయ్యా. ఈయన ఇంకా లేవది పని అంతా ఏడదాడే. ఏంటి ఏంది నిద్రమాని టైం ఎంత అయింది అనుకుంటా? ఏం చేస్తావు చేసి నడుమిరిగిపోతుంది. పోదు మరి ఇల్లరికం వచ్చినప్పుడు అన్ని చేయాలి. పోయి పని నాకు టీ పెట్టుకురాపు. టీ సరే ఉండవే తప్పేదేముంది. పెట్టుకురాపో తోడు పెట్టుకొస్తాడు పో. అమ్మ ఏం కర్మరా, నాకేం కర్మ పట్టిందిరా బాబు. దీన్ని ఇది ఉన్నంతసేపు నాకు తాగే ఉంటుందిరా బాబు. బా ఏం జన్మరా నా స్వామి జన్మ. దీన్ని కట్టుకున్నా నాకు ఇరుబరాధం అయిపోయిందిరా బాబు. మగోడు ఆడన్నా టీ పెట్టి కాఫీ పెట్టేస్తాడా? నా కర్మ కాకపోతే నీ అమ్మ జన్మని. ఏమి జన్మ నా జన్మ. ఏడన్నా ఏదన్నా చేస్తారు కానీ ఇదేం పనిరా. మా అమ్మ మా నాన్న అనుకోవాలి. ఏం చేస్తా? నా కర్మ నా కర్మ నా కర్మ. వద్దమ్మా వద్దమ్మా వద్దే. అబ్బా 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 అందుకే 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 వద్దు వద్దంటే దీని వ్యవహారం ఎట్ట కాదబ్బా. వెళ్ళటం రావటమే ఇది. దీనికి టీ కావాలని కాడిది పని చేసేస్తుందిరా నా చేత. పెద్ద కాడి ఉన్నట్టు ఉన్నదే నీ సంగతి నేను చూస్తా ఉండి. మా నాన్న చేశాడు. ఏమా చెల్లులేమి ఏమారే తట్టలేదుగా. ఇగో టీ అన్న తాగి చూసుకోమ్మా. టీ తాగు. బాగున్నాయా టీ? టీ బాగుంటాయి కదండి. మీతో పెట్టించింది. మిమ్మల్ని తిట్టాలని మీ మీద కోపం ఏం లేదు నాకు. మీరు పెట్టిన టీ అంటే నాకు ఇష్టం. అందుకేగా మీ టీ తాగని నేను పెట్టి దిగను. అబ్బో కాకవే. మీరు ఏదో అనుకుంటారు కానీ మీ చేతి టీ అమృతంలా ఉంటది పిచ్చాడా. సరేగానే మాట్లాడుగుతానే. ఏందయ్యా? ఒక పని మనిషిని పెట్టవే. పని మనిషినా? పని మనిషా? నీకా పనికా? నాకే నిన్ను ఆడటానికే గతి లేదు. మళ్ళీ దాన్ని ఆడేడ్చాను. ఎందుకు నామర్త చేస్తావు నన్ను? అట్ట చేయబాకవే. సరేలే కానివే. నా కర్మ ఇది. కర్మ ఇంటి మీద పడి తింటుంది కాకుండా ఇంకా పని మనిషి కావాలి. ఏం దేవుడా బయటికి రాలేదు ఇంకా? వస్తున్నా ఉండు. ఏందయ్యా? ఆ బియ్యం ఎన్ని పోయాలని అడుగుతున్నానే. ఎంత పోయాలి తెలదా? ఎంత కోపము. ఈ దేవుడికి పెట్టాల్సింది ఆ దేవుడికి పెడుతుంది. ఏం చేస్తాను? నా కర్మ ఇది. ఏం లేదులే. బియ్యము ఎన్ని పోసాను. సైలెంట్ గా పెట్టు. వచ్చినా కొడుతున్నా కానీ పొలం వెళ్దాం లేరా? సరే పెట్టది. సరేపా. వేసుకుంటున్నా వేసుకుంటున్నా. రా తొందరరా. ఏం కండువాలు ఉతకడమో ఏమో. అస్సలు తెల్లగా వేసి అసలు అవును గాని బరిగొట్ల గడ్డేసావా ఇంతకి? ఏం గడ్డేసానే? నీకే సరిపోయా కదా. నీ వెమ్మటే తిరుగుతుండే. నేను ఎప్పుడు పోయా బయట? నాకు గడ్డేసావా? నీ గడ్డి కాదు పాడు కాదు. మరి ఆ బరిగొట్లకు చచ్చిపోవా? పోయి గడ్డేసినా పో. ఆ పొలానికి వెళ్దాం. వేస్తా. కండువాలు ఉతికిండంట. సగం అటు సగం ఇటు. తెల్లగా కాలేదు అసలు. అన్నాలు మించి నాకు ఇది అయ్యావే. మా పెద్ద బర్రె పండుకున్నాడు. పండుకుంటది బరిగడ్లకి మేత కూడా ఎదురా దీని.
మా ఇది బరుగోళ్ళకి గిడ్డి కూడా వేసుకోలేకపోతుంది. దాని పని నేనే చేయాలా, ఈట పని నేనే చేయాలని అమ్మ జన్మని ఏ రాయి తలరా వేస్తున్నానండి. దాన్ని మేపేలాక సరిపోయింది నా సంగతి. వేస్తున్నానండి, ఏం చేస్తా. దాన్ని మేపి మిమ్మల్ని మేపాలంటే నాకు ఇది కాదు, నా మాట ఎంతో సాగదు. ఏం చేస్తా, నా కర్మ. వద్దే వద్దే మేనేరకం వద్దే అంటే మేనేరకం చేసినారు. మేనేరకం చేసినారు. మేనేరకం చేసి ఇది చేస్తే ఎట్టనే ఉంటుంది. మిమ్మల్ని మేపాలా, ఇంట్లో దాన్ని మేపాలా. మిమ్మల్ని మేపాలా, ఇంట్లో దాన్ని మేపాలా. ఏమి చేసేటట్టు ఇంట్లో తిను, దా తిను తిను. దాన్ని మేపాలా, దీన్ని మేపాలా. ఏం చేస్తావు నాకు అంతే. అవుతుంది, ఏం చేస్తా. వేస్తున్నాను, ఇంట్లో నీకు చూసుకొని వచ్చానా, ఇక్కడ ఇటుక చూసానా, అంత తొందర ఎందుకు. సరే కాదు అన్నాలు మించి నువ్వు నాకు ఇదే నువ్వు లేప నా కర్మ. ఏందయ్యా ఇదేమో తడిసింది, ఈ పొలం తడవలేదు, ఇది గులాబీ పువ్వు ఆడోటి ఉంది. ఏంది సరిగా గోపియలేదా ఏంది, నీళ్ళే పెట్టలేదు. దడిచిపిచ్చానమ్మా, దడిచింది ఇది. దీనికి నీళ్లు పెట్టావు, దీనికి నీళ్లు పెట్టలేదు. గడ్డి ఉంది, కలుపు తీపియలేదా ఏంది. ఇది బారింది, అంతలోకి కరెంటు పోయింది. కలుపు తీయటానికి వాళ్ళు ఈ వానబడి పేపర్లుండో వస్తానన్నారు. ఏ మనిషివో ఏమో, ఇవన్నీ సగం సగం చేస్తావు, సగం సగం చెయ్యవు. ఏం చేయమంటావు, ఒకదానమాట చేస్తూనే ఉండగామ్మా. ఏం చేస్తాగా. ఈ కలుపు ఇన్ని రోజులు ఇట్నే ఉంటే మొక్క ఎట్లా ఎదుగుతుంది, కలుపు తీపియంది. నువ్వేం మనిషివి అసలు. కరెంట్ లేదు, కరెంట్ కావాలి. ఏ పని అయినా సగం సగమేగా, నువ్వు చేసేది అల్లా సగం సగమే. చూడవు పెట్టవు. నేను రాకపోతే నువ్వు ఇష్టం, నీ ఇష్టం కదా. ఇక అట్లా కాదు. ఈ పువ్వులు కోపించావా. పూలు కోపించి పంపించాను. తోట చూడే రకంగా చేస్తున్నాను. నువ్వేమో ఇంట్లో ఉండి ఏం తెలుసు నీకు, నీకేది తెలియదు. రాననే కానీ ఇష్టం ఉన్నట్టే. యువతల చేను చూడు అట్టుందో, మంచిగా చూడు అట్టుందో, చేయబట్టి అట్లాగా ఉంది. ఏముంది ఇందులో. రేపు కలుపు తీపి కూలోళ్ళని తీసుకొచ్చి రేపు చేస్తా ఉన్నారులే. మల్లెపూలు సగం కోసారు, సగం కోయలే. ఏ ఊరు కూలోళ్ళని తీసుకొచ్చావు ఏమో మరి. అవును, వాళ్ళు చేస్తా ఉంటారు పాపం, చేసేవాళ్ళే. ఏందయ్యా చేసేది, అన్ని ఏడుపు కొట్టు పనులే చేస్తావు. ఏం మనిషివో ఏమో. మందు కొట్టేస్తా, మందు కొట్టేస్తాలే. ఆ గులాబీ తోటకు కూడా కొట్టు. గులాబీ తోట అసలు ముందుకు పో, ఎట్లుందో చూద్దురా. నేను చూపించడానికే నిన్ను చేనుకు తాడకు వచ్చింది. ఏం చూస్తాం, మేత వేయలేదని అదొక పోడు. ఏడేమో నీళ్ళు పెట్టలేదని ఇదొక పోడు. ఖాళీగానే ఉన్నావుగా, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తాడేంది మరి. నువ్వేమన్నా పని చేస్తున్నావే కూలోళ్ళని పెట్టుకోవడానికి. ఖాళీగా ఉన్నప్పుడు ఈ పని కూడా చేసుకోకపోతే ఎట్లా. ఉండానమ్మా, చేస్తున్నా, ఏం చేస్తా. నిన్ను ఓర ఈ దీంట్లో అదిగో చూసుకో, అదిగో 20 మందిని పెట్టాను. వదిలి పడ్డ చూడు. సగం తీపిచ్చావు, సగం వదిలేసావు. అసలు చూడరాదు, ఇది అంత ఏంది. ఈ రకంగా కలుపుంటే, కలుపు చూడమ్మా బాగానే చెప్తుంటే, ఈ రకంగా కలుపుంటే ఎట్టాగా. నువ్వు చూడశాలకెళ్ళి నన్ను పోట్లాడుతుంటావు. ఏం తీపిచ్చావో ఏమో. 2 ముగ్గురు తెప్పించావు, 4 మునుములు తీశారు, ఇంకా అంతే. ఆడోళ్ళని చూసుకుంటా కూర్చుంటే అట్నే చేస్తారు పనులు. సరేలే, చేసిన కాడికి చేసావులే. ఆడోళ్ళని చూసుకుంటా కూర్చుంటే పనులు అవే చేస్తారు. మొత్తం చేనులోనే ఉంది. ఎవరయ్యా కోసింది. బాగానే కోస్తున్నారు వాళ్ళు. మరి ఏ పిల్ల ఏం చేసిన తెలిసిన మనిషి వచ్చాడు కానీ మాట్లాడి వస్తా చూడు. అన్ని చూసుకో, మొగ్గలు ఎన్నాళ్ళ నుంచి ఏం చేస్తావులే. ఏంది చాన్నాళ్ళకి బావగారు కాని రాలేదు, ఏం సంగతి. ఇద్దరు వచ్చారు. ఇద్దరు ఏ అమ్మాయి మళ్ళీ చోట చూద్దు రమ్మని తీసుకొచ్చినాలే.
మళ్ళీ తోట మల్లె తోట వేసినాక 7 ఆ. ఇదే మంది మంచి ఎకరం 4 ఎకరాలు నల్ల సాదరమైంది చూడు. పర్లేదు, బాగానే పండించావు కానీ ఆ. ఏం చేస్తున్నావు? ఏమిరా అమ్మాయికి చేంజ్ వద్దామని తీసుకొస్తే నా మీద పాటాడుతుంది. ఎప్పుడు పాటలాడుతున్నా ఏం చేస్తాం మరి పాటాడుతాం. అలా పొద్దు ఆ పిల్ల మీరు గొడుగు పట్టుకొని తిరుగుతావు. ఊరు దాకా 2 దగ్గర పని చేయదు. ఏంది బాబా అంతేనటవా? ఏదంతే సిగ్గులేదు. అలా ఊళ్ళో ఏమంటున్నారు అందరూ? అదే అంటున్నారు బావా. ఆయన పొట్టోడు లాగా ఉన్నాడు, వాడు గెట్టోడు కాదు. ఒకటిలో బావా అప్పుడు మేనరకమైంది పుచ్చిక్కిన చిన్నప్పుడే చేసినారు. 2 దగ్గర మళ్ళీ పాత ఈడ్చుకొని వస్తుంది. ఏమంటావా లేకపోతే నాకే వసూలు తెస్తావా నువ్వు కొంప తీసి? పట్టదు నిన్ను పట్టదు, నువ్వు ముందు టపిక్ని బాదు. అరే బా మరి ఎందుకురా ఆయన పొదుగు గొడుగు పట్టుకొని ఆ పెళ్ళాన్ సాటు తిరుగుతుంటే ఊళ్ళో ఏమంటారు? చదువుకుందిలే మావా. ఏ చదువుకుంది? చదువుకుంది మీకెందుకు? సరే రేపు కనపడు, రేపు చెప్పు నాకే సంగతి. సరే బావా మరి జాగ్రత్త బాయ్. నువ్వు చూడు మన చేలు అని బాగానే తడిసింది కానీ ఈ సాలు ఆ సాలు 3 సార్లు బాగానే తడిసినాయి. పూలు సగం కోసారు సగం కోయలేదు కానీ ఏంది ఎవరు పిలిచారు? పెత్తనాలకు పోయేస్తున్నా పెత్తనాలు పాడా ఏందా విషయం ఆయన పిలిస్తే పోయాలి. పోయావు కానీ ఇటు సగం తడిచింది ఇటు సగం తడవాలి. మూసుకొని వెళ్ళట్టు నీళ్ళు పెట్టుకో. ఏం మూసుకోమంటారా? నన్ను కొట్టబాకు. ఇది తెప్పిస్తా, కళ్ళు తీపిస్తా, బర్రెకి పాలు పిండిస్తా. నిన్ను చేసుకుంది ఎందుక? కొట్టబాకు. నేనే వండి నీకు పెడతా, నేనే కాఫీ ఇస్తా, నేనే వంట చేస్తా. లేవో అమ్మో ఈ పొట్టోడు అనుకున్న పొట్టోడు కళ్ళు నన్ను చంపుతున్నాడు. అమ్మో నేనే చేస్తాలే. అయ్యో అమ్మో నాకేం కుదురుతుంది? చెవరుంది పో మాడవ. నాకు తెలియదు ఇది చేస్తానువా ముందుకు పో. అమ్మా అత్త కూతుర్లే అని చలివిద్య మేడక్కి యాడికి నువ్వా గొడిగేసుకొని పోతున్నా? నిన్ను నేర్పించిన ఉసుగు పోసుకుంటున్నాడు. మా అమ్మలకు ఫోన్ చేసి దాన్ని అప్పతే చూడు. దమ్ముంటే చూసుకుంది. ఏమా నేను అంత కాలం అయితే నన్ను కొట్టావు కానీ అంత తేల్పిస్తా ఉండు. అదే పావే చూద్దు కానీ మేనత్త మేనమా కూతురని చేసుకుంటే నాకు నువ్వు ఎసురు అదే నీకు మూడింది. నువ్వు చెప్పుడు మాట నాశనం అయిపోయినావు. నీకు మూడిందిలే. ముందుకు బా. మా అమ్మ వచ్చిన బంక నీ పని చేపిస్తా. సరే చేపిస్తారా బా. ఇదిగో ఇక్కడికి మడబాయి చదువుతా నీళ్ళు మారుతాయి కింద పైకి. చేసావే నా చేత వంటలు కడిగిచ్చావు, పాలు పిసికిచ్చావు, కొండలు కడిగిచ్చావు, టీ పెట్టిచ్చావు. నాకు చేయాల్సిన న్యాయమన్నీ చేసావు కదా. అయ్యా నాది తప్పైపోయింది. నువ్వు నన్ను ఏమి ఇసుకియొద్దు. నువ్వు నన్ను మాట అనొద్దు, నిన్ను మాట అనను. ఇద్దరం కలిసి చేసుకున్నాం. సరే నా పనులు నేను చేసుకుంటా. నీ పని ఇది నా పని అది. ఇద్దరం లక్షణంగా బతుకుదాం పో. ఓకే ఎందుకు